లోకేశ్వరుడు హనుమంతుడి జననం రామాయణంతో గాఢంగా అనుసంధానించబడింది. భగవంతుడు విష్ణువు రాముడుగా అవతరించి భూమిపై చెడును నిర్మూలించేందుకు సమయం ఆసన్నమైందని దేవతలకు తెలిసి రాముడి కార్యాన్ని సహాయపడేందుకు అపారమైన శక్తి మరియు భక్తి కలిగిన ఒక దివ్య సృష్టిని కల్పించాలని నిర్ణయించారు. అంజన పుంజికస్థల అనే అప్సర శాపవశాత్తు భూలోకంలో వానర రూపంలో పుట్టింది. తన భర్త వీరుడైన వానరరాజు కేసరితో వివాహం అయ్యింది. తమ ప్రేమలో సమృద్ధిగా ఉన్నప్పటికీ అంజన తనకు సంతానం కోసం చాలా కోరికతో ఉండేది. దీనిని నెరవేర్చుకునేందుకు ఆమె కఠోరమైన తపస్సు చేసింది. తన భక్తితో ప్రసన్నమైన శివుడు ఆమెకు దివ్య శక్తులు కలిగిన కుమారుడిని ప్రసాదిస్తానని ఆశీర్వదించాడు. ఈ కుమారుడు భక్తి, శక్తి మరియు ధైర్యానికి ప్రతీకగా ఉండాలని ఆయన నిశ్చయించాడు. ఆ సమయాన అయోధ్యరాజు దశరథుడు సంతానం కోసం పవిత్ర యాగం నిర్వహించాడు. ఆ యాగంలో అగ్నిదేవుడు దశరథుడికి దివ్య పాయసం, మిఠాయి ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన రాణులతో పంచుకొనగా వాయుదేవుడు ఆ దివ్య ప్రసాదంలోని కొంత భాగాన్ని తీసుకుని అంజనకు అందించాడు. ఆ దివ్య ప్రసాదాన్ని సేవించి కొద్ది కాలంలో పర్వత శిఖరంపై కుమారుని జన్మనిచ్చింది. ఈ కుమారుడు శివుని అవతారం మరియు వాయుదేవుని కృపతో కూడిన హనుమంతుడే. అతను జన్మించిన వెంటనే దేవతలు ఆనందంగా హర్షధ్వానాలు చేశారు. అతనికి అపారమైన శక్తి, జ్ఞానం, భక్తి ఉంటాయని వారు ఆశీర్వదించారు. చిన్న వయసులో హనుమంతుడు తన అపార శక్తితో మరియు చిలిపితనంతో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలకు కారణమయ్యాడు. ఒకరోజు చిన్న హనుమంతుడు ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడిని చూశాడు. దానిని పండుగా పొరబడిన హనుమంతుడు ఎంతో ఆనందంతో దానిని తినాలని నిర్ణయించుకున్నాడు. తన అపారమైన శక్తితో దూకుడు భరితంగా ఆకాశంలోకి దూకి సూర్యుడి వెంబడి పయనమయ్యాడు. హనుమంతుడు సూర్యుడి వైపు చేరుతుండగా ఆయన శక్తి మరియు ప్రకాశం స్వర్గాన్ని కదిలించింది. హనుమంతుడి ఈ చర్యల వల్ల కలిగే కల్లోలం గురించి దేవతలు ఆందోళన చెందారు. అతడిని ఆపడానికి వారు ప్రయత్నించినప్పటికీ హనుమంతుడి ధృవ సంకల్పం వాటిని అధిగమించింది. ఇంద్రుడు, దేవతల రాజు ఈ దృశ్యాన్ని చూశాడు మరియు అతడిని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. తన శక్తివంతమైన వజ్రాయుధాన్ని ఉపయోగించి హనుమంతుడిపై ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం హనుమంతుడి చనువు, మొడుగు పై తగలడంతో అతను భూమిపైకి పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తన కుమారుడి గాయాన్ని చూసిన వాయుదేవుడు తీవ్ర కోపానికి గురయ్యాడు. ఆ కోపంతో వాయువు అందరికీ ఉపసంహరించుకుని ప్రపంచాన్ని ఊపిరాడని స్థితిలోకి నెట్టాడు. ప్రపంచమంతా గందరగోళానికి గురయింది. దేవతలు భయభ్రాంతులయ్యారు. వాయుదేవుని ప్రశాంతపరచి హనుమంతుడిని మళ్లీ ఉరికి తెచ్చేందుకు దేవతలు కలిసి హనుమంతుడిపై అనేక ఆశీర్వాదాలు కురిపించారు. ఇంద్రుడు అతనికి వజ్రాయుధానికి మించిన శక్తిని మరియు అపారమైన శక్తిని ప్రసాదించాడు. బ్రహ్మదేవుడు అతనికి ఆయుధాలపై అభేద్యమైన శక్తిని ప్రసాదించాడు. అగ్నిదేవుడు అతనికి అగ్నికి రక్షణ కలిగే శక్తిని ఇచ్చాడు. సూర్యదేవుడు జ్ఞానం మరియు విజ్ఞానం ఇచ్చాడు. వాయుదేవుడు అతనికి అపారమైన వేగం మరియు చురుకుదనం ప్రసాదించాడు. ఈ ఆశీర్వాదాలతో హనుమంతుడు మరింత శక్తివంతుడయ్యాడు. వాయుదేవుడు తన కోపాన్ని త్యజించి ప్రపంచానికి మళ్లీ వాయువును అందించాడు. ఈ సంఘటన హనుమంతుడి చిలిపితనం, అపారమైన శక్తి మరియు అతని దివ్యగుణాలను తెలియజేస్తుంది. ఇది హనుమంతుడి భక్తి, ధైర్యం మరియు ధర్మానికి చేసిన సేవలను ప్రతిబింబిస్తుంది.